ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఎలా మారిపోయిందంటే దారుణం అయిపోయిందబ్బా. అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు అమరావతి గురించి, అమరావతి గొప్పతనం గురించి ఎలా డెవలప్ చేస్తామనే విధానం గురించి మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పాలా. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించి వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి అమరావతిని ఏమీ చేయలేరు, పీకలేరు, ఇది కమ్మ వాళ్ళ రాజ్యము, కమ్మంగా ఉంది అమరావతి, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్ల ఏమవుతా ఉంది? అమరావతి ఫలానా వర్గానికి చెందిందేనా అనే ప్రజల్లో భావన కలుగుతుంది. అలాంటి భావన వచ్చిందంటే అమరావతిని ఇంకా చరిత్రలో డెవలప్ చేయలేరు, చరిత్రలో అమరావతి పేరుని తీసేయాల్సి వస్తుంది. ఇంత పోరాటం ఇంత చేసినా సరే. ఎందుకంటే ఇప్పుడు 30,000 ఎకరాలు ఇచ్చింది 3,000 మంది కుటుంబాలు అనుకుందాం. ఈ 3,000 మంది కుటుంబాల కోసం రాష్ట్రం మొత్తం నాశనం చేస్తా అని కూడా క్వశ్చన్ వస్తుంది కదా. ఎందుకు ఇలా? వచ్చిన రాజకీయ నాయకులు అమరావతికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పండి, అంతేకాని ఇది కమ్మరావతి, కమ్మంగా ఉంది, కమ్మంగా నడుస్తుంది, ఇవన్నీ అనవసరమైన వ్యాఖ్యలు చేసి ఎందుకు రాష్ట్రంలో అమరావతిని దూరం చేస్తున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా మార్చేస్తున్నారో తెలియడం లేదు.